హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన కుకింగ్ వీడియో వచ్చారు. మామిడికాయల సీజన్ వచ్చేసిందా సో మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి ఇది మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తీయగా పుల్ల పుల్లగా ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఇంకొద్దరు. ఈరోజు చూసాక ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈరోజు మనం ఉడికి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలామంది చాలా వెరైటీలుగా చేస్తారు. ఇది మా మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఈరోజు చూపిస్తున్నాం. పదండి. మామిడికాయ ముక్కల్ని ఇట్లా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా వేడి వేడిగా అవుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు వేయాలి. మామిడికాయ ఉడికింది కదా, ఉడికింది కొద్దిగా వాటర్ లాగా ఉంది కదా. ఈ వాటర్గా ఉండేటప్పుడే మనం దీనికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. వేసుకొని దీన్ని కొద్దిసేపు ఈ బెల్లం కరిగేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ బెల్లం కూడా ఉందండి. నేను ఒక మామిడికాయ వేసుకున్నాను. ఈ మామిడికాయ పులుపు బట్టే బెల్లం పడుతుంది. ఇది లైట్గా పులుపు స్వీట్ తగులుతుండాలి కాబట్టి నేనైతే ఈ ఒక కాయకేమో 1/2 kg బెల్లం వేసానండి. మీ టేస్ట్ చూసుకొని స్వీట్నెస్ చూసుకొని మీకు ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. చూసారా, ఇలాగ థిక్గా అవ్వాలి. చూడండి, ఇలా థిక్గా అయినప్పుడు దీనికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఇది ఇంకా అయిపోయింది. దీనికి పోపు వేసేసుకుంటే సరిపోతుంది. పోపు ఎలా వేయాలో మీకు చూపిస్తాను. పోపు కోసం ఇలాగ పోపు గట్లను కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేగుతుంటే 2 ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. దీన్ని తిరగమూత పెట్టుకోవాలి. అంతే, మన వేడి ఉడికి పచ్చడి రెడీ. వేడి ఉడికి పచ్చడి రెడీ. మీరు ఎలా చేస్తారో అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏం పేరు అంటారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.